దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫోటోడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్య సందేశంలో ఉంటుంది మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మోషే రాసిన ఆ కీర్తన 90వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన కీర్తన 90వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. మోషే దేవుని యొక్క ఉన్నతమైన కనికరాన్ని రుచి చూచి తెలుసుకున్న అనుభవం నుంచి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. మా బ్రతుకు దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించడానికి నీ కృపతో మమ్మల్ని నింపు ప్రభువా అని అంటున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా అంటున్నాడు. ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం? దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని ఘనపరుస్తున్నామా? లేచిన వెంటనే దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం? అలా దేవునితో మనం సమయం గడిపినట్లయితే ఆ ఉదయకాలం ఆయన కృపతో మనం తృప్తిపరుస్తాడు. దేవుని సన్నిధిలో మనం తృప్తి ఇంకెక్కడ పొందుకోలేం. ఆయన సన్నిధిలో మాత్రమే ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషం, ఆ సమాధానం మనం పొందుకోగలం. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు అంటున్నాడు. కాబట్టి మనం లేచిన వెంటనే దేవునితో సమయం గడిపే అనుభవం మనకు ఉన్నట్లయితే మన జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యం ధ్యానం చేసి ప్రార్థనలో మనం దేవునితో గడిపినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థనలో మనం గడుపుతున్నప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన అనుభవం గుండా నడిపిస్తాడు. ఆయన కృపతో మనల్ని నడిపించి మనం ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడడానికి ఆ దినాన్న కృప చూపుతాడు. ఆ దినమంతా కూడా మనం సంతోషంగా ఉంటాం. ఎన్ని శ్రమలు వస్తున్నప్పటికీ, ఎన్ని కీడులు ఎదురవుతున్నప్పటికీ, ఎన్ని సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటిలో సంతోషిస్తామే కానీ విసిగిపోము. ఏంటి సమస్య, ఏంటి శోధనని మనం భయపడిపోయి కురిగిపోయే పరిస్థితి ఉండదు. వాటిలో కూడా మనం సంతోషించగలం. ఎప్పుడంటే ఉదయమున ఆయన కృపతో మనం నింపబడినప్పుడు, ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను అది సంతోషంగా మారుస్తాడు, అది దీవెనకరంగా మారుస్తాడు. అలాంటి ఉన్నతమైన అనుభవం గుండా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలం నీవే ప్రభువా అని అంటున్నాడు. మోషే తన జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. సొంత ప్రజలే ఆయన మీద సనుక్కుని ఆయన మీద తిరుగుబాటు చేశారు. చాలాసార్లు ఆయన కూడా విసిగిపోయాడు. ఎంత సహనంగా బ్రతకాలనుకున్నా తన జీవితంలో చాలాసార్లు ఎంతో సహనాన్ని కలిగినప్పటికీ విసుగు చెందే పరిస్థితులు, కోపించే పరిస్థితులు తన జీవితంలో ఎదురయ్యాయి. అయితే దేవుని సన్నిధి ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో దేవుని సన్నిధి వారితో ఉంచి, వీరు ఏ చోటుకి వెళ్తే ఆ చోట మరి గుడారం వేసి దేవుని సన్నిధిలో వారు గడిపినప్పుడు ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఆయన సన్నిధిని అనుభవించేవారు. తద్వారా
వారు ఎలా జీవించాలో ఏం చేయాలో దేవుడు అనేకమైన పాఠాలు నేర్పించేవాడు. ఎన్నిసార్లు దేవుడు వారితో మాట్లాడినప్పటికీ ఎన్నోసార్లు తిరుగుబాటు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మోషే మాత్రం దేవుని సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టలే. అందుకోసమే మోషే ప్రార్థనలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయాన్న నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం. ప్రభువా, నీ కృపతో ఈ ఉదయాన్ని నన్ను తృప్తిపరచు ప్రభువా, అప్పుడు నా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాను ప్రభు అని మనం కూడా మోషేలాగా ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను సమస్యగా కాకుండా ఆ సమస్యను కూడా సంతోషిస్తూ, ఆ సమస్య నుండి దేవుడు అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నప్పుడు వాటిని అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటూ దేవునికి మరింత దగ్గరగా మరింత సమీపంగా జీవిస్తూ దేవునికి మన జీవితం ద్వారా మహింపరుద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా, అప్పుడు నా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదునని మోషే చేసిన ప్రార్థన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. ఎందుకంటే మా తరతరములకు మా నివాస స్థలము నీవే ప్రభువా, యుగ యుగములకు నీవే మా దేవుడు ప్రభువా. కనుక ఉదయాన్న నీ కృపతో మేము తృప్తి పొందేటట్లుగా, మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచేటట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రతికూలతను, వాటిని చూసి కృంగిపోకుండా వాటిని అనేకమైన పాఠాలు నేర్చుకుంటూనే మా దినములన్నీ ప్రభువా ఉత్సహించి సంతోషించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని, సమస్యలు శ్రమలు ఎదురవుతున్నప్పుడు ప్రభువా మరింత మీకు చేరువుగా జీవించి ఆ విషయాన్ని మిమ్మల్ని మహింపరిచేటట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you friends. Have a wonderful day. God bless you.